రాష్ట్రంలోని జలాశయాలు నీటి నిల్వలు తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. పొరుగు రాష్ట్రంలోని గ్రామాల నుంచి తాగునీటి కోసం నీటిని విడుదల చేయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, రిజర్వాయర్లలో నీరు అడుగుండిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం ఉన్న నిల్వలు భవిష్యత్తు తాగునీటి అవసరాలకు సరిపోతాయా అనే అంశంపై అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు ఆ సమస్యకు పరిష్కారం తెస్తారు అని ఆలోచనతో ఉంటే నేనైతే, ఎందుకంటే ఇంతదాకా దేవుడు అని ఊహించని రాజకీయాల్లో ఉండే మామూలుగా మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం 3,000 మంది పేద ప్రజలకు స్వయంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. తానిచ్చే శాశ్వత భూపట్టాలు ఎవరు కదిలించలేదని ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల్లా తీసుకువెళ్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. మంగళగిరి ప్రజలే అందరూ తెలుసు. 2019లో 23 రోజులు ఎన్నికలు ఉండగా నేను శాసనసభ్యుడిగా మీ ముందు నుంచిన మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థమలేదు. ఈ లోపల ఎన్నికలు అయిపోయింది. 5,300 ఓట్లతో ఓడిపోయిన రోజు బాగా ఆవేదన కలిగింది. కానీ రెండో రోజు నుంచి బాగా ఆవేదన నాకు కసి పెంచింది. ఇంకంటే మరి పోటీ చేయాలి. రేపు ఉద్యోగ సంఘాలతో ఏపీ మంత్రుల బృందం కీలక భేటీ ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ అనగానే పాల్గొన్నారు. 21 గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలు, అలాగే 10 ప్రభుత్వ శాఖల ప్రత్యేక సిఎస్లు, కార్యదర్శులు భేటీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపైనే ప్రధానంగా ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల బృందం తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 5న పీవీకే ప్రభుత్వం తన తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు. ఆగస్టు 5న రాష్ట్ర బడ్జెట్, 6న ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ సభలో ప్రవేశపెట్టింది. ఏం చేస్తాను నేను పెడతాను, ఎక్కడ పెడతానో చెప్పు. అట్లా నా మాట విను. తీగట్టు గుర్తా పగలెత్తాను సెల్లికి. నా మాటని పగల కొట్టేస్తాను. నువ్వు పగలగొట్టాలా చెప్పు. నీకు 5 నిమిషాలు టైం చూడు. అదే చూస్తాను అంటే మళ్ళా భారీ వర్షాల ఘటనలు కొండ చర్యలు పెరుగుతున్నాయి. 3 రోజుల్లో ఇప్పటి వరకు 40 మందికి పైగా మృతి చెందగా పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. వరదల ఉధృతి జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రాజౌరి, డోడా జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఈ మధ్యలో అతలాకుతలం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ భారీ వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. తూర్పు నూరిస్తాన్ ప్రావిన్స్ లో ఆకస్మిక వరదలు విపత్తులు సృష్టిస్తున్నాయి. ఈ వరదలు 20 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గల్లంతైనట్టు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా నదులు పొంగి పొరడంతో ఆకస్మికంగా వరదలు సృష్టించాయి. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లొద్దని, నదులు వాగు సమీపంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆఫ్ఘన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. ప్రభుత్వ జోక్యం లేకపోవడం వంటి అంశాలను జగన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రభుత్వం 50% మిగులుతున్న దేశంలో 3 2 వంతులు సీట్లు గెలిచి
మీ ప్రభుత్వంలోకి రాగలరా ప్రశ్న 50% యూత్ ఉన్న దేశంలో రాష్ట్రంలో 200 సీట్ల మెజారిటీతో మీరు అస్సాంలో అధికారంలోకి రాగలరు. 50% ఉన్న యూత్ అంటే 50% అనేది ఆ ఏజ్ లోపల ఉన్నది దేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతూనే ఉన్నాయి. ఏది ప్రతి రాష్ట్రంలోనూ అండ్ దేశంలోనూ. అండ్ 5 సంవత్సరాలకు ఒకసారి కాదు, మొత్తం మనకి 5 సంవత్సరాల్లోనూ ప్రతి 3 నెలలకి 6 నెలలకి ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉంది. మరి 50% యంగ్స్టర్స్ ఉన్నది అండ్ జెన్సీ అట్లీస్ట్ ఒక 20-25% జెన్సీ ఉన్నాయి ఈ దేశంలో. మరి ఎన్నికల్లో ఈ వీరు మాట్లాడుతున్న వ్యత్యాసం అంటే నేను నిజంగానే అంటున్నాను, ఒకవేళ మాదే అహంకారం అయి ఉంటే, మాదే లేకపోతే నిజంగానే ఇన్ఎఫిషియంట్ అయి ఉంటే అది క్యాపిటలైజ్ చేసుకోలేనటువంటి యువ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఏమనాలి? మేమనడం కాదు, ప్రజలు ఎవరైనా ఏం చూసుకోవాలి, మేమే ఇన్ఎఫిషియెంట్ సార్, మేమే రాంగ్, అన్డెమోక్రటిక్ ఇదంతా ఉన్నారు. ఇందిరాగాంధీ గారు అన్డెమోక్రటిక్ అయితే ఇమ్మీడియట్ గా ఓడించారు, తర్వాత మళ్ళీ వచ్చారు. ఒక్క నిమిషం నేను